హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎక్స్ఎంఎల్ ఫైల్స్‌ని క్రియేట్ చేయడం తెలుసా విండోస్‌లో? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చూడండి. దాని ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలుకి ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది యూజర్ అలాగే మెషిన్ ఇవి 2 కూడా అండర్‌స్టాండ్ చేసుకున్నటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి లాంగ్వేజ్ ఆఫ్ ఫైల్‌ని ఎక్స్ఎంఎల్ ఫైల్ అని పిలుస్తారు. అయితే ఈ ఫైల్ అనేది కేస్ సెన్సిటివ్. ఈ ఫైల్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగలం. అయితే ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా నేను హెచ్టీఎంఎల్ యూజ్ చేసుకొని ఈ విధంగా ఫార్మాట్‌లోని డేటా క్రియేట్ చేశాను. దాని యొక్క అవుట్‌పుట్ చూద్దాం. ఈ విధంగా ప్రింట్ అయింది. అయితే ఆ కోడ్‌ని నేను కాపీ పేస్ట్ చేస్తాను ఇంటూ నోట్‌ప్యాడ్. నోట్‌ప్యాడ్‌లోకి ఎంటర్ చేద్దాం. నోట్‌ప్యాడ్‌లోకి ఎంటర్ చేసిన తర్వాత మనం ఎక్స్ఎంఎల్ ఫైల్ వేసుకొనేమో కోడ్ బ్యాక్ వచ్చేద్దాం. నోట్‌ప్యాడ్‌లోకి ఎంటర్ చేసాం కాబట్టి మనం ఎక్స్ఎంఎల్ ఫైల్స్‌ని క్రియేట్ చేసే ముందు ఒక పర్టిక్యులర్‌గా ఒక రూల్ అయితే ఫాలో అవ్వాలి. మన కోడ్ రాస్తాం చూసారా ఫైల్స్‌లోనే, ఆ కోడ్ స్టార్టింగ్‌లోని, ఎండింగ్‌లోని అయితే స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది కీ సెన్సిటివ్ కాబట్టి స్టార్టింగ్‌లో ఎటువంటి వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ ఎండింగ్ ట్యాగ్‌లో కూడా ఇవ్వాలి. అలాగే దీనికి ఒక పర్టిక్యులర్ వెర్షన్ క్వెషన్ మార్క్‌తోని ఎండ్ చేస్తారు ఎక్స్ఎంఎల్ అని ఇస్తే. ఈ విధంగా రాస్తారు. ఎలా అంటే క్వెషన్ మార్క్‌తోని ఎండింగ్ చేద్దాం. దీన్ని సేవ్ చేద్దాం ఫైల్స్‌లోకి. నేను డెస్క్‌టాప్ టచ్ చేద్దాం. మన ఎక్స్ఎంఎల్‌కి ఎటువంటి నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఎండింగ్‌లోనేమో డాట్ ఎక్స్ఎంఎల్‌తోని టెర్మినేట్ చేయాలి. కాబట్టి నేనైతే మ్యాడ్ అని స్క్వేర్ ఇచ్చి డాట్ ఎక్స్ఎంఎల్‌తో ఎండింగ్ చేద్దాను. మనం రాసినటువంటి ఎక్స్ఎంఎల్ కోడ్ అనేది టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మారకుండా కోడ్ ఫార్మాట్‌లోకి మారడం పర్పస్ కోసం ఇలా టెక్స్ట్ డాక్యుమెంట్ దగ్గర నుంచి ఆల్ ఫైల్స్ క్లిక్ చేద్దాం. తర్వాత సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. మన విండోస్‌లోనేమో ఎక్స్ఎంఎల్‌కి సంబంధించినటువంటి ఫైల్ అనేది జనరేట్ అవుతది. ఇది దీని విండోస్ ఐకాన్‌తో జనరేట్ అవుతది. దీన్ని ఓపెన్ చేస్తే మనం రాసినటువంటి కోడ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ కోడ్‌ని మనం క్లోజ్ అండ్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు. మనం 2 ట్యాగ్స్ యూజ్ చేద్దాం. టిష్యూ ట్యాగ్, దాని ఇన్సైడ్ చైల్డ్ ట్యాగ్, సింపుల్ ట్యాగ్ యూజ్ చేద్దాం. కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు కూడా కోడ్. అలాగే ఈ కోడ్‌ని మన VS కోడ్‌లో గాని ఎటువంటి దాంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ఎంఎల్ ఫైల్స్‌ని క్రియేట్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.